రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ ఫైనాన్స్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా సీనియర్ ఐఏఎస్ దివ్య బదిలీ అయ్యారు. ఇరిగేషన్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా, ఆర్కియాలజీ డైరెక్టర్గా భారత్ హోలికేరి, సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ, బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం, జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రఘునందన్ రావు, నల్లగొండ కలెక్టర్గా హరిచందన దాసరి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్ ఎక్కా, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఏ శరత్, మహబూబాబాద్ కలెక్టర్గా అద్వైత్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. సీఎం సెక్రటరీగా స్మితా సబర్వాల్ ఉన్నారు. ఫైనాన్స్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా సీనియర్ ఐఏఎస్ దివ్య బదిలీ అయ్యారు. ఇరిగేషన్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా, ఆర్కియాలజీ డైరెక్టర్గా భారతీ హోలికేరి, సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ, బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం, జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రఘునందన్ రావు, నల్గొండ కలెక్టర్గా హరిచందన దాసరి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్ ఎక్కా, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఏ శరత్, మహబూబాబాద్ కలెక్టర్గా అద్వైత్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ ఫైనాన్స్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా సీనియర్ ఐఏఎస్ దివ్య బదిలీ అయ్యారు. ఇరిగేషన్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా, ఆర్కియాలజీ డైరెక్టర్గా భారతీ హోలికేరి, సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ, బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం, జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రఘునందన్ రావు, నల్గొండ కలెక్టర్గా హరిచందన దాసరి, గరుడ శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్ ఎక్కా, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఏ శరత్, మహబూబాబాద్ కలెక్టర్గా అద్వైత్ కుమార్ బదిలీ అయ్యారు. డీటెయిల్స్ పొలిటికల్ బ్యూరో చీఫ్ సత్యం అందిస్తారు. సత్యం, ఈ బదిలీలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సత్యం చెప్పండి, బదిలీలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొత్త ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి వరకు గత ప్రభుత్వంలో సీఎంఓ సెక్రటరీగా ఉన్న గత సీఎం సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ ని ఫైనాన్స్ సెక్రటరీగా బదిలీ చేసి గత కొద్ది రోజులుగా కూడా ఆమె కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సంబంధిత శాఖ రివ్యూలో కూడా చాలా దూరంగా ఉన్నారు. ఆమెను సీఎంఓలో కొనసాగిస్తారా లేదా అంటూ కూడా గత కొద్ది రోజులుగా కూడా చాలా ఆసక్తిగా ఈ కొత్త ప్రభుత్వం ఏం చేయబోతుందో కూడా ఎప్పటి వరకు ఎదురు. కానీ ఈ భారీ బదిలీలలో ఆమెను స్మితా సబర్వాల్ ను ఫైనాన్స్ సెక్రటరీగా నియమించింది ఈ కొత్త ప్రభుత్వం. ఇక గతంలో కలెక్టర్ గా పనిచేసిన దివ్యను గత కొద్ది రోజులుగా కూడా ఆమెకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా చూసిన ఆమెను ప్రస్తుతానికి మున్సిపల్ శాఖ సెక్రటరీగా నియమించింది. కీలక శాఖ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఆమెను గతంలో గోండ్రు భాష నేర్చుకొని ఈ గూడాలలో ప్రజలకు కూడా ఆమె కలెక్టర్ గా అనేక సేవలు అందించిన దివ్యను గత ట్రాన్స్ఫర్ లో ఆమెకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. ఈసారి చాలా కీలక శాఖకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సెక్రటరీగా నియమించింది. ఇక ఆమెకు కీలక పోస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక రంగారెడ్డి కలెక్టర్ గా శశాంక్ నియమించింది. గతంలో అక్కడ పనిచేసిన రఘునందన్ రావును తీసుకొచ్చి సీఎంఓ సెక్రటరీగా నియమించిందని చెప్పొచ్చు. ఇట్లా భారీగా ఈ ట్రాన్స్ఫర్స్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. గద్వాల జిల్లా కలెక్టర్ గా సంతోష్ ని నియమించింది. ఇక సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా దివ్యను నియమించింది. ఇక ఇరిగేషన్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాను బదిలీ చేసింది. ఇక మిగతా శాఖల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్కియాలజీ డైరెక్టర్ గా పోలీకరిని ఈమె గతంలో రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేశారు. గతంలో ఈ బదిలీల సందర్భంగా ఆమెకి పోస్టింగ్ వెళ్ళేది. ఇక బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం కు బాధ్యతలు అప్పగించింది. ఇక మిగతా శాఖ జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రఘునందన్ రావు ఉంచి ఆయన గతంలో రంగారెడ్డి కలెక్టర్ కూడా పనిచేశారు. ఇక నల్గొండ కలెక్టర్ గా హరిచందన దాసరిని ఈ కొత్త ప్రభుత్వం నియమించింది. మిగతా గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్ ఎక్కాను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఏ శరత్ నియమించింది. జీఐడి సెక్రటరీగా రఘునందన్ రావుని నియమించింది. ఇక మహబూబ్నగర్ కలెక్టర్ గా అద్వైత్ కుమార్ సింగ్ ని నియమించింది. సీఎంఓ సెక్రటరీగా
జి చంద్రశేఖర్ రెడ్డిని ఈ ప్రభుత్వం అక్కడ శాఖలు మారుస్తూ వస్తుంది. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఈ శశాంక్ ని నియమించిందని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు ఈ శాఖల విషయంలో రాహుల్ బొజ్జాకి గతంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న ఆయనని తీసుకొచ్చి ఇక్కడ ఈ శాఖకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ చేసిందని చెప్పొచ్చు. స్మితా సబర్వాల్ విషయంలో గత ప్రభుత్వంలో చాలా కీలక పోస్ట్ లో ఉండి చాలా సీఎం వల్ల కూడా చాలా కీలక పదవుల్లో ఉన్న స్మితా సబర్వాల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ శాఖ రివ్యూ కూడా ఆమెను ఆహ్వానించిన రాలేదని కూడా గతంలో ఫిర్యాదులు ఉంది. అయినా ఆమెను ఎక్కడ పోస్టింగ్ ఇస్తారని కూడా చాలా ఈ ప్రభుత్వం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆమెని ఫైనాన్స్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇక బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం కు బాధ్యతలు అప్పగించారు. ఇక శరత్ను గతంలో కలెక్టర్ సంగారెడ్డిగా పనిచేసిన శరత్ని ప్రస్తుతానికి ట్రైబల్ వెల్ఫేర్ కి ట్రాన్స్ఫర్ చేసిన ఈ ప్రభుత్వం. ఇక డి దివ్య కలెక్టర్ గా పనిచేసిన ఈమె గతంలో ఈ గోండ్రు భాషను నేర్చుకొని తెలంగాణలో గూడాలలో లేదంటే ఈ ట్రైబల్స్ గిరిజనుల కోసం పనిచేసిన కలెక్టర్ గా పనిచేసిన దివ్యని ఈసారి కీలక శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి ట్రాన్స్ఫర్ చేసింది. ఇక ఈమెతో పాటు హరిచందన దాసర్ని కలెక్టర్ గా ట్రాన్స్ఫర్ చేసింది. ఇక హరిచందన ప్రస్తుతానికి భారతి హోల్కరి గతంలో రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసింది. ఆమెను గతంలో ట్రాన్స్ఫర్ లో ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఆమెను మిగతా శాఖకు బదిలీ చేసింది. ఇట్లా కీలక శాఖకు సంబంధించిన గత ప్రభుత్వంలో కీలక పోస్టులో పనిచేసిన వారందరూ కూడా వేరే శాఖలకు బదిలీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన శాఖలకు సంబంధించిన అధికారులను సెలెక్ట్ చేయడంలో మాత్రమే తాము ఈ ట్రాన్స్ఫర్స్ లేదంటే కొత్తగా అధికారులను నియమిస్తాం, కానీ వారికి సంబంధించిన శాఖలకు సంబంధించి కింది స్థాయి అధికారులను మార్చుకునే బాధ్యతను కూడా పూర్తిగా ఆయా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులే చేస్తారంటూ కూడా వారికి పూర్తి స్వేచ్ఛనిస్తామని కూడా ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కానీ ఇక్కడ రాజకీయ జోక్యం ఉండదు, పరిపాలన విషయంలో చాలా పారదర్శకంగా పనిచేస్తామని కూడా ఇటీవల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక భారీగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కీలక శాఖలకు సంబంధించి ఎవరైతే కలెక్టర్లుగా పనిచేశారో వారి స్థానంలో ఎవరైతే గత ప్రభుత్వంలో ఆరోపణలు ఎదుర్కొన్నారో వారిని కలెక్టర్ల బాధ్యతల నుంచి అప్పగించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలకు సంబంధించిన సెక్రటరీలుగా నియమించడం, ఇక్కడ సెక్రటరీలుగా పనిచేసిన వారందరినీ కూడా ఆయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్ గా నియమించడంలో ఈ ప్రభుత్వం కీలకంగా కూడా వివరిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా గత ప్రభుత్వంలో అనేక ఆరోపణలు ఎదుర్కొని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చాలా ఒక ప్రభుత్వానికి లేదంటే గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా వివరించిన ఐఏఎస్ అధికారులను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో సచివాలయంలో పనిచేయడానికి ప్రభుత్వం ఆధీనంలో పనిచేయడం శాఖలకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇక గతంలో ప్రాధాన్యత పోస్టులు లేకుండా అంటే ఎక్కడైతే జిల్లాల కలెక్టర్లకు పనిచేయాలని ఉన్నవారు వారందరినీ కూడా జిల్లాల కలెక్టర్ గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు యశోద.